వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను విద్య. పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల కోసం పోరాడే నాయకులే జనం గుండెలో శాశ్వతంగా నిలిచిపోతారు. సరిగ్గా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఎంతో ఆసక్తికరంగా మారాయి. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజాసేవలోనే నేను తృప్తిని వెతుక్కుంటున్నాను అంటూ ఆమె తన నిబద్ధతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ తొలి ప్రాధాన్యమని మంత్రి ఘంటాపథంగా చెప్పారు. అసలు మంత్రి సురేఖ గారు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల నేపథ్యం ఏంటి? రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేయబోతున్న ప్రజా కేంద్రిత పాలన ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నాయకుడు అనేవాడు కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే ఆ నాయకత్వానికి ఒక విలువ ఉంటుంది. మంత్రి కొండా సురేఖ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారమై వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే నాకు నిజమైన సంతృప్తి మిగిల్చిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం నా బాధ్యతగా, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను అని ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. పదవి అనేది ఒక అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే ఒక అవకాశంగా భావించినప్పుడే ఇలాంటి స్పందన వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం నియోజకవర్గ రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటికి అక్కడికక్కడే పరిష్కారాలు చూపేలా ఆమె తన పరిపాలన శైలిని వేగవంతం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త నెరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదే ప్రజాప్రభుత్వం. గత పాలకుల హయాంలో ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెలను తొలగించి ప్రజాభవన్ గా మార్చి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించే సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. సరిగ్గా ఇదే అంశాన్ని మంత్రి సురేఖ కూడా హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారానికే తమ తొలి ప్రాధాన్యమని ఆమె పేర్కొన్నారు. కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల ఇబ్బందులను తెలుసుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, దానిని అనుగుణంగానే మంత్రులందరూ జిల్లాలో పర్యటిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వానికైనా విజయవంతంగా నడవడానికి 2 కళ్ళు కావాలి. 1 జవాబుదారీతనం, 2 పారదర్శకత. ఈ 2 సూత్రాల ఆధారంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన ప్రజా కేంద్రిత పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడంలో ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగేలా పారదర్శకత విధానాలను అవలంబిస్తున్నామని ఆమె తెలిపారు. అధికారులు సైతం ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదే లేదని, ప్రతి రూపాయి ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా నిరంతరం సమీక్షలు జరుపుతున్నామని వివరించారు. మంత్రి కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షాల విమర్శలకు ఒక పరోక్ష కౌంటర్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ తాము కేవలం అధికార దాహంతో కాకుండా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే కర్తవ్యంగా పనిచేస్తున్నామని ఆమె ప్రజలకు బలమైన సిగ్నల్ పంపారు. ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉండే నాయకులకు పదవులతో సంబంధం లేదనే సందేశాన్ని ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్లోనూ ప్రజల్లోనూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడంలో ఆమె విజయవంతమయ్యారు. రేవంత్ రెడ్డి టీంలో కీలక మంత్రిగా ఉన్న సురేఖ రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా ముందుకెళ్లే సంకేతాలను ఇచ్చారు. ఏదేమైనా ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే పరమావధిగా పెట్టుకున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పిన మాటలు తెలంగాణలో సాగుతున్న ప్రజా పాలనకు అద్దం పడుతున్నాయి. మరి రేవంత్ సర్కార్ అందిస్తున్న ఈ ప్రజా కేంద్రిత పాలన భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి మరిన్ని సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాతి కనెక్ట్స్.